దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అమ్మకు నా ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభు శిలువలో పలికిన 3వ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువు సిలువలో అంత శ్రమ అనుభవిస్తూ అంత బాధ పొందుతూ తల్లి అయిన మరియని తన బాధ్యత కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకటి, ప్రభు ఈ భూలోకానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. అలాగే తన తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా తల్లిని కానీ తండ్రిని కానీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళమేమో. ఆ నిలువు కొయ్యకు అడ్డ కొయ్యకు కలువరి సిరులో ఆ ఎర్రటి ఎండలో ఆ వేలాడబడినప్పుడు ఎంత శ్రమ, ఒంటి నిండా గాయాలు, మన కొరకు అంత రక్తాలు కార్చాడు. ఎంత బాధలో ఉన్నాడంటే అట్టి స్థితి మనము ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా ఏముంది అమ్మా, ఇదిగో తండ్రి చిత్తం కొరకు నేను వచ్చాను, తండ్రి ఇచ్చిన దాన్ని ఈ భూమి మీద నెరవేర్చాను అంటే సువార్త చెప్పాడు. ఆయన తండ్రి చిత్తంగా అన్నీ నెరవేర్చాడు. ఇదిగో ప్రభు పిలిచాడు, తండ్రి పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నీ విషయంలో పక్కన పెట్టేస్తారేమమ్మా ఆయనని అని ఉండేవాడేమో. కానీ యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ కూడా అట్లాగే తల్లి బాధ్యత కూడా నెరవేర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు మనం ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు మనం ప్రేమిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతామని బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవి 3 వచనాల్లో మీకు అదే మాట చూపిస్తాను. నిర్గమ కాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తండ్రిని సన్మానించుము. అదే రీతిగా ఎఫ్సీలు రాసిన పత్రిక 6:2 కూడా ఒక మాట చూద్దాం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు అని. ఇది వాగ్దానంతో కూడిన మొదటిది. ద్వితీయోపదేశ కాండము 5:16 కూడా చూడండి ఒక మాట. 5:16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నువ్వు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిదండ్రులు మనమే ఎలా ఉండాలి, సన్మానించాలంటే ఏదో ఒక సెలవు వేసో లేదంటే ఒక మంచి భోజనం పెట్టో అట్లా కాదండి. ఒకవేళ నీ భర్త దీర్ఘాయుష్మంతుడు భూమి మీద అవ్వాలంటే నీ తల్లి భర్తకు సంబంధించిన తల్లిదండ్రులని అంటే అత్త మామని ప్రేమతో చూడాలి. ఒక వయసులో ఏదో మనకు ఆస్తులు ఇస్తున్నారు, వాళ్ళు సంపాదించి ఇచ్చినప్పుడు సంతోషంగా మమ్మీ డాడీ అంట తీసుకోవడము. ఒకవేళ వాళ్ళు వృద్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ముసలోళ్ళ కదా అని వాళ్ళు తోసేయడము అట్లాగా చేయకూడదు. అదవుతుందా? అలాగే భార్య భూమి మీద దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలంటే తన తల్లిదండ్రులని కంపల్సరీ పురుషులైతే ప్రేమించాలి. అర్థమవుతుందా? వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు కష్టంలో కానీ లేములో కానీ మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా సామెతలు 23:22 చూడండి. 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు
ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అదేవిధంగా 26, 25, 26 కూడా చూడండి. 25 చూడండి, 23, 25. నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టవలను, నేను కనిన తల్లిని ఆనందపరచవలను. వాళ్ళని ఎలాగా ఒక ముసలి వయసులో వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళ బాధ్యతగా మనం చూసుకోవాలంట. తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకున్న కుమార్తె కానీ కుమారులు కానీ దీర్ఘాయుషు చేత దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. అదేవిధంగా ఆదికాండము 45:5 చూడండి. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు నన్ను అమ్మి వేసినట్లు దుఃఖపడకుడి, అది సంతానపు పుట్టినపుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. మనకు యేసేపు గురించి తెలిసిందే కదా. యేసేపు ఏ పాపం చేస్తాడని ఒకవేళ అన్నదమ్ముళ్ళు తనని చంపి కుట్టి పూడ్చిపెట్టేశారు, నాణ్యాలకు అమ్మేశారు. ఎందుకని? దేవుడు దర్శనాలు తనకి చూపించినందుకు, చెప్పినందుక. తండ్రి తన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ఈర్ష ఏంది, అన్న తమ్ముళ్ళ మధ్య ప్రేమ అనేది లేకుండా పోయింది. ఈర్ష అనేది వచ్చేసింది, పగ అనేది పెంచేసుకున్నారు. మన తమ్ముడే కదా దేవుడు ఆశీర్వదించాడు, ఒకవేళ తను బాగుంటే మనము బాగుంటామేమో అనుకోవచ్చు కదా. ఆయన అనుకోలా. మనుషుల ప్రేమ ఎలా ఉంది, ఒకవేళ వాడిని చంపడానికో వాళ్ళ నాశనానో ఖచ్చితంగా అనేది మనము కోరుకుంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రుల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఏముండాలంట? ప్రేమ అనేది ఉండాల, బాధ్యత కలిగి ఉండాల. అదేవిధంగా తిమోతులు రాసిన పత్రిక 1 తిమోతులు 5:8 చూడండి. ఒక మాట, 5:8. ఎవడైనను స్వకీయులను తన సశేషంగా తన సంరక్షింపబోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడే ఉండును. ఇక్కడ ఏమన్నావు? తన ఇంటి వారితో మనం సంరక్షించాలా అంటే సంబంధం అనేది, సంభాషణ అనేది, నువ్వు నేను మాట్లాడుకునే విధానం కూడా అనుకూలంగా అనేది ఉండాలి. ఒకరి మీద ఒకరు ద్వేషం కానీ, ఒకరి మీద ఒకరు ప్రేమ కానీ లేకుండా పోతే అవిశ్వాసమే. నేను రోజు మందిరానికి వస్తున్నా, రోజు ప్రార్థనలో ఉంటున్నా, రోజు దేవుడికి దగ్గరగా ఉంటున్నా, నేను అనుకుంటున్నానేమో నా అంతరంగాన్ని ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు మనము చూసే విధానంలో మా అక్కే కదా, మా తమ్ముడే కదా, మా అమ్మే కదా, నన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని ఒకవేళ పై మెరుగుల కోసమో పై మెప్పు కోసమో మనం అనేది ఉండకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ లోకస్తులకి, మన క్రైస్తవులకి లోపడుతున్నామంటే ఒక దేవుడు వాక్యం ఒకటే. అంత శ్రమలో కూడా అంత బాధ్యత కలిగి దేవుడు మన కోసం చెప్తున్నాడు. ఏమని? మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని. ఇట్లాగా దేవుడు చెప్పిన మాటలన్నీ మనము విని, దేవుడు చేసిన గొప్ప కార్యాలకి మనము లోబడుతూ, ఆయన చెప్పిన ప్రతి మాట మనం విన్నవారం అయితే పరలోక రాజ్యానికి వారసురాలం అవుతాం. ఒకవేళ మనం అలాగా లేకపోతే అవి